ఇప్పుడైతే నేను మహంకాళమ్మ టెంపుల్ నుంచి బయలుదేరిన. అదే మహంకాళమ్మ టెంపుల్. ఇక్కడ నుంచి బయలుదేరి నేను బైపాస్ రోడ్కి వెళ్తున్నా. చంద్రపూర్ నుంచి వెళ్దాం అనుకున్నా కానీ అది సిటీ, అందుకనే వెళ్ళలేకపోయినా. ఇలా బైపాస్ నుంచి వెళ్ళాలి. ఇక నేనైతే బైపాస్ చేరుకొని చాలానే దూరం నడుచుకుంటూ వచ్చిన. నేనైతే ముందు వెళ్తున్నా. ఇవాళ అయితే ఇంకా దాదాపు రీచ్ బాగానే పోవాలి. ఎందుకంటే రోజు రోజుకి మేము దగ్గర అయిపోతున్నాం. అందుకే మినిమం 40-50 కిలోమీటర్స్ అన్న నడవాలి రోజుకి. అదే నా గోలు. అంత తొందరగా నడిస్తేనే అంత అయోధ్యకి తొందరగా చేరుకోగలం. ఇంతకుముందే దోశ తిన్నా. దోశ తిని నాన్ స్టాప్ గా అయితే నడుస్తున్నా, ఎక్కడైతే ఆగలేదు. ఎందుకంటే రీచ్ మినిమం ఇక్కడ నుంచి 760 ఏమో చూపెడుతుంది. రోజు మినిమం ఒక 50 అయితే నడవాలి పక్క. ఇప్పటి నుంచి ఫిక్స్ అయిపోయినా, ఎట్లనే వేసి రోజు అయితే 50 నడవాలి అని ఫిక్స్ అయిపోయినా. ఇక తొందరగా నడుచుకుంటా ఊరైతే దాటిపోవాలి. మళ్ళీ నేనైతే ఇప్పుడు చంద్రపూర్ అయితే దగ్గర దాటిపోయినా. ఇట్లయితే అట్లా అడవి నుంచి అయితే చప్రి వెళ్దాం అనుకున్నా గానీ అటు మొత్తం ఫారెస్ట్ ఉండదు, అటు టిక్ ఫారెస్ట్. అందుకే అట్లా పోలేదు. ఇట్లా పోతే వరోరా నుంచి పోతే మినిమం చాలానే కిలోమీటర్లు వస్తాయి. ఇవాళ వరోరా కాడ స్టే చేసాడేమో నాకు తెలిసి. ఇప్పుడైతే వరోరాకి అయితే వెళ్తున్నా. ఇక్కడ నుంచి అయితే వరోరా 42 ఉంది, నాగ్పూర్ 155. మనమైతే వరోరాకి అయితే పోవాలా. ఇప్పుడైతే నేను భద్రావతి వరకు వచ్చా. ఆ భద్రావతి నుంచి నేను అక్కడ నాగ్ మందిర్ అని ఒకటి ఉంటది, ఇక్కడ ఫేమస్ అట. అక్కడ పోయి చూసిన. నేను ఇన్స్టాలో కూడా రీల్ పెట్టిన. కావాలంటే ఇన్స్టాలో చూడండి, ఇన్స్టాలో ఉంటది. ఇప్పుడైతే నేను భద్రావతి నుండి నేను ఇంకా ముందుకు పోతున్నా. వరోరా పోవాలి. వరోరా కాడ నేను నైట్ స్టే చేయాలి. దండోరి వరకు వచ్చిన తర్వాత ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది. అందుకే ఇక్కడ వచ్చి ఇక్కడ అవుతున్నా. ఇక్కడ వర్షం అయితే పడుతుంది బాగా. ఇప్పుడైతే నేను 1 డోరా దాటి పోతున్నాను. ఇంతసేపు వర్షం పడ్డది, ఇప్పుడే తగ్గింది. ఎండ కూడా లైట్ వెళ్ళింది. అయితే పోతున్నా నా గోల్ కి రీచ్ కావడానికి. ఇక్కడ వరకు అంటే మవోరాకి ఏరి ఇక్కడ టెంపుల్ చూసుకోవాలి. తొందరగా పోతేనే మన టెంపుల్ చూసుకోవచ్చు. అందుకే తొందరగా వెళ్తున్నా. ఇంత ముందు అయితే నా మైక్ అయితే పోయింది. కొంతమంది అన్న వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. అన్న నన్ను బైక్ మీద తీసుకెళ్లి మళ్ళీ ఆ మైక్ పట్టుకొని వచ్చి మళ్ళీ నన్ను ఎక్కడున్నానో అక్కడ దింపారు. ఆ వీడియో అన్న వాళ్ళ వీడియో ఇన్స్టాలో షార్ట్లో పోస్ట్ చేస్తున్నారు, తప్పకుండా చూడండి. ఎందుకంటే మనం మాట్లాడింది వాయిస్ క్లారిటీగా రావడానికి, బయట సౌండ్ ఎక్కువ మనకు వినిపించకుండా ఈ మైక్ పనిచేస్తుంది. అందుకే మైక్ లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది. అన్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. నేనైతే ఇంకా నడుచుకుంటే ఇంకా ముందుకు సాగుతున్నా. వరవరసే ఇంకా ముందుకైతే పోవాలి. ఇంకా ఇప్పుడైతే నేను వరోర కాడ వచ్చిన. చాలా సేపు నడిచి నేను అనుకున్న వరోర కాడ అయితే వచ్చిన. ఇవాళ ఇక్కడనే పడుకొని రేపు మార్నింగ్ మళ్ళీ డే 5 నడవాలి. ఇంకా ఇవాళ అయితే ఇక్కడ ప్లేస్ చూసుకుందాం. ఇది వరోరా జంక్షన్. ఇది ఇటు పోతే మొత్తం సిటీ అన్నట్టు. అది మనం ఇటు పోవాలి స్టేట్ నాగ్పూర్ సీ దాటు. నాకు పడుకోవడానికి అయితే ప్లేస్ దొరికింది. హనుమాన్ టెంపుల్ కాడే అయితే వచ్చా ఇక్కడ. నేను ఇప్పుడు ఇక్కడ నా సెటప్ అయితే ఇక్కడ ఉంది మొత్తం. నేనైతే ఇక్కడనే పడుకుంటున్నా. హనుమాన్ టెంపుల్ ఇక్కడనే పడుకుంటున్నా. డే 4 అయితే కంప్లీట్ అయిపోయింది. నేను అనుకున్న ప్లేస్కి అయితే వచ్చాను. రేపు అయితే డే 5. ఈ డే 4 వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.